వాళ్ళ పిన్ని కలుతానికి వచ్చింది పంపియండి అని అంటే పంపించిందట సార్. పంపితే ఇక్కడ లేదు హాస్టల్కి వచ్చిందని అంటే హాస్టల్ తీసుకొచ్చిందట. అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదంటే లోపలికి మీ పిన్ని రాలే ఎవరు రాలే అన్నట్టు లోపలి తీసుకెళ్ళిందట. ఇంట్లోకి తీసుకెళ్ళినాక తలుపులు డోర్లు వేసిందట. అన్ని డోర్లు వేసి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసిందట. ఇట్లా పూజలు చేస్తారు, మొత్తం బట్టలు ఇప్పి పూజలు అన్ని చేస్తారు. చేసినాక మీకు అవి పూజలు చేసినాక డబ్బులు వస్తాయి, మీ అమ్మ నాన్న పేదోళ్ళు కదా, మిమ్మల్ని దాదేతందుకు ఇబ్బంది అవుతుంది కదా, మీకు డబ్బులు ఇప్పిస్తా నేను అన్నట్టు అన్నదట. అంటే నాకు తెలియదు అమ్మమ్మ, మా మమ్మీ ఫోన్ చేసి అడుగు, లేదు మమ్మీ తర్వాత చేద్దామన్నదట. తర్వాత వద్దానంటే ఎవరికి ఫోన్ చేసి అట్ట రమ్మన్నదట. వీడియో కాల్ వేరే ఆయన వీడియో కాల్ చేసి మేము ఫోటో మొత్తం చేతులు కాళ్ళు అన్ని మొత్తం కింది నుంచి తీద్దాకా చూపెట్టిరట. చూపెట్టి సరే అమ్మ చెప్పేది ఉంటే మళ్ళీ చెప్తా నేను నువ్వు అనట. ఆమెనట అప్పుడు అనట ఊరు పంపించారట. ఆయన బయటికి వెళ్ళిపోయినట. ఒకటి చేసిరట. ఆ జరిగిన కాడికి వెళ్ళి ఆమె మంచిగా ఉంటలేదు, హాస్టల్ కంటే నేను ఫోన్ అంటాంది. మమ్మీ నువ్వు ఎప్పుడు వస్తావు, నేను అప్పుడే పోతావు మమ్మీ అని ఆమె మీద వాడి ఏడ్చుకుంటే చెప్తాంది మా పాప. లేడీస్ హాస్టల్లో నగ్న పూజలు చేయడానికి ప్రయత్నం చేసిన వంట మనిషి. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లాలోని మంతనిలోని ఒక ప్రభుత్వ లేడీస్ హాస్టల్లో చూసుకుంటే వంట మనిషి కింద పనిచేసే ఒక ఆవిడ అక్కడ ఉన్న బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని మాయమాటలు చెప్పడం జరిగింది. అయితే ఈ మాయమాటల నేపథ్యంలో ఒక బాలిక అయితే అవి విని నగ్న పూజలకు రెడీ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మెయిన్ గా వంట మనిషి నగ్న పూజలు చేసినట్లయితే మీకు డబ్బులు అనేవి కనక వర్షం కింద కురుస్తాయి, మీరు ధనవంతులు అయిపోతారు అనేటట్టు కొన్ని మాయమాటలు చెప్పడం జరిగింది. అయితే ఆ బాలిక మాయమాటలన్నీ కూడా నమ్మి ఈ వంట మనిషి వెనకాల తన వ్యక్తిగతంగా రూమ్ ఏదైతే ఉందో తన ఇంటికి తీసుకువెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ చేతబడికి సంబంధించిన ఏవైతే కొన్ని ముగ్గులు కానీ కొన్ని ఏవైతే క్షుద్ర పూజలకు సంబంధించిన పరికరాలు ఉంటాయో అవన్నీ కూడా అక్కడ ఉండడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నగ్నంగా కూర్చోనేటట్టు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వంట మనిషి తనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే నగ్నంగా కూర్చున్నట్టయితే క్షుద్ర పూజలకు స్టార్ట్ చేస్తాను, ఖచ్చితంగా నగ్న పూజలు మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా నీకు డబ్బులు బాగా వస్తాయని చెప్పి ఏవైతే మాయమాటలు చెప్పారో అవన్నీ కూడా నమ్మి అక్కడికి వెళ్లి బాలిక మోసపోయిందని మనకైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే చేతబడికి సంబంధించిన ఏవైతే కొన్ని ముగ్గులు కానీ అక్కడ ఏవైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా బాలిక చూసి చాలా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి కూడా పారిపోవడం జరిగింది. వెంటనే కూడా ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో చెప్పడంతో తల్లిదండ్రులు ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే లేడీస్ హాస్టల్లో వంట మనిషిగా పనిచేసిన ఈ ఆడ మనిషి ఎవరైతే ఉన్నారో ఈవిడ గత కొద్ది కాలంగా ఆ లేడీస్ హాస్టల్లో ఉన్న బాలికలు ఎవరైతే ఉన్నారో ఆ లేడీస్ హాస్టల్లో బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ వంట మనిషి ఇలా మాయ మాటలు చెప్పడం, నగ్న పూజల గురించి డబ్బులు బాగా వస్తాయనేటట్టు ఇలాంటి కొన్ని మాయ మాటలు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో వెంటనే కూడా పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వంట మనిషిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, నరబలి ఇవ్వడానికి ప్రయత్నం చేశారా, లేదనంటే నగ్నంగా క్షుద్ర పూజలు చేయడానికా, లేదనంటే ఆ బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారా అనేటట్టు ఆ వంట మనిషి తనతో పాటు ఎవరైతే ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చారో వీళ్ళిద్దరూ కూడా అసలు ఏం చేస్తున్నారు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా బయటకు లాగే విధంగా పోలీసులు అయితే విచారణ చేపట్టడం జరిగింది. ఏదేమైనా కానీ ఇలా పబ్లిక్ ప్రదేశాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన హాస్టల్ ఏదైతే ఉందో బాలికల హాస్టల్లో ఇలా బాలికలకు మాయమాటలు చెప్పి వాళ్ళని వశం చేసుకునే విధంగా, లేదనంటే వాళ్ళని అత్యాచారం చేసే విధంగా, లేదనంటే నరబలి ఇచ్చే విధంగా, ఇలాంటి కోణాల్లో ఆలోచించే విధంగా అయితే పోలీసులు అయితే గట్టిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటట్టు పోలీసులు అయితే వాళ్ళ మీద కొన్ని బలమైన చట్టాలకు సంబంధించిన సెక్షన్లతో కూడిన కేసులు అయితే పెట్టడం జరుగుతుంది. ఏదేమైనా కానీ బాలిక అప్పటి వరకు కూడా ఆ ఆడ మనిషి ఎవరైతే ఆ వంట మనిషి ఉన్నారో ఆవిడ మాయమాటలు నమ్మింది. చివరి నిమిషంలో కొంత భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఎందుకంటే చేతబడికి సంబంధించిన కొన్ని వస్తువులు కానీ కొన్ని పరికరాలు కానీ అక్కడ వేసిన ముగ్గులే కానీ ఏవైతే హోమానికి సంబంధించిన కొన్ని పరికరాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా చూసి ఆ బాలిక భయభ్రాంతులకు గురైందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో వెంటనే కూడా తల్లిదండ్రులకు చెప్పడం,